హాయ్ ఫ్రెండ్స్, శ్రీ లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్, కాసన్నేని రాజా అన్నగారు, గన్నవరం, కృష్ణా జిల్లా. ఇక్కడ సింహ, త్యాగి రెండిటి సెమెన్ అయితే అవైలబుల్ ఉంటుంది. మీకు కావాలనుకుంటే కనుక ఈ కింద కనబడుతున్న నెంబర్లను అయితే సంప్రదించండి. ఊరికే సరదాకైతే ఫోన్ చేయకండి. మీకు సెమెన్ కావాలని కంపల్సరీ అనిపిస్తే కనుక ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. ఈ షెడ్లో ఉన్నటువంటి గిత్తలు ఎన్ని ఉన్నాయి, ఏం కథ అనేది మీకు మన వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇక్కడ మొత్తం అన్ని కేటగిరీకి సంబంధించిన గిత్తలు ఉన్నాయండి. ఇవన్నీ కేటగిరీ గిత్తలు. ఏడు గిత్తలు ఉన్నాయండి మొత్తం కేటగిరీలో ఆడవలసినవి. మొత్తం కేటగిరీ గిత్తలే. అన్నగారు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో చూడండి. షెడ్డు మొత్తం అన్నీ కేటగిరీలో ఆడాల్సినవి. ఇంకా ప్రజెంట్లీకి ఇప్పుడైతే ఎక్కడ దించరంట. దించేది నెక్స్ట్ దసరా తర్వాత దించుతామని అన్నారు అన్నగారు. అయితే ఎద్దులను వీడియో తీసేదానికి నేను ఇంత దూరం అయితే వచ్చాను. ఒక్కొక్క ఎద్దు దగ్గరికి పోయి మీకు చూపిస్తాను అన్నీ. ఈ లాస్ట్లో ఉండే గిత్త వచ్చేసి ఇది ఇప్పుడు 4 పళ్ళతో ఉంది. ఇది ఒక్కటే 4 పళ్ళల్లో ఉండే గిత్త. ఇంకా మీకు తెలిసిన గిత్తలైతే ఇక్కడ ఇంకా 2 ఉన్నాయి, సీనియర్ రిటైర్డ్ అయినటువంటి గిత్తలు. ఆ రిటైర్డ్ గిత్తల్ని కూడా మీకు చివరిలో చూపిస్తాను, సింహ, త్యాగిని. ఇప్పుడు వాటి నుంచి సెమెన్ కలెక్ట్ చేసి ఇక్కడ నుంచి సెమెన్ కూడా మన మొత్తం ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో రెండింటికి అమ్ముతున్నారు అన్నగారు. ఎక్కడైనా కానీ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళచ్చు సెమెన్ అయితే. ఇలా చూడండి, గిత్తలు బాగా అరుదుగా, షెడ్ కూడా ఎంత నీట్గా వేశారో. అన్నగారి షెడ్ అయితే ఇదే అండి. ఒకప్పుడు సీనియర్లో బీభత్సమైన పంద్యాలు, 101 పందెం సీనియర్లో గెలిచినటువంటి గిత్తలు ఇదే షెడ్లోనే ఉన్నాయి. ఈ అన్నగారి షెడ్ అయితే ఇది. ఇక్కడ సీనియర్ గిత్తలు అయితే ఉంటాయి. ఇవన్నీ మిగతాటి ఇలాగా ఇవి ఉంటాయి. మీకు ఇప్పుడు సీనియర్ గిత్తలు త్యాగి, సింహ 2 గిత్తల్ని చూపిస్తాను, చూడండి. వాటి దగ్గరికి వెళ్ళి శ్రీ లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్, కాసన్నేని రాజానగర్, గన్నవరం, కృష్ణా జిల్లా వారి రిటైర్మెంట్ గిత్తలండి. ఈ గిత్తలు వచ్చేసి ఈ ఎద్దు పేరు వచ్చేసి సింహ, ఈ గిత్త పేరు వచ్చేసి త్యాగి. వీటి సెమెన్ అయితే కలెక్ట్ చేసి అమ్ముతున్నారు, సెమెన్ అయితే తీస్తున్నారు ఇక్కడ అన్నగారి దగ్గర అవైలబుల్ ఉంటాయి ఎప్పుడైనా కానీ. మీకు ఇందాక డిస్ప్లేలో ఆడ చూపించినటువంటి నెంబర్లలో ఏ నెంబర్కైనా ఫోన్ చేయొచ్చు. ఈ గిత్త 2 గిత్తలు సెమెన్. ఈ గిత్త వచ్చేసి 101 పందెము ఫస్ట్ బహుమతులు సాధించింది. మొత్తం 141 పందెం ఎన్నో ఆడింది. ఇది ఆడితే మొత్తం అన్నిట్లో అక్కడొకటి మిస్ అయింది. కానీ 101 పందాల్లో ఫస్ట్ ప్రైజులు సాధించడం అనేది చాలా గణనీయము. అందులో మనం చెప్పుకోవాల్సింది, ఇంత మంచి గిత్తలు సెమెన్ని తీస్తున్నారు. నేను మీకు ఆవులంపల్లె సెమెన్ అని కూడా ఒకసారి చెప్పినాను. ఆవులంపల్లె సెమెన్ అంటే ఈ గిత్తదే ఆ సెమెన్ వచ్చేసి. ఆవులంపల్లె సెమెన్ కావాలనుకున్నవారు ఇక్కడే ఇంకా లక్ష్మీ నరసింహ ఎంటర్ప్రైజెస్, అలాగే లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్, కాసన్నేని రాజా అన్నగారు, గన్నవరం, కృష్ణా జిల్లా. సెమెన్ ఇక్కడ ఎప్పుడు అయినా అవైలబుల్ ఉంది. చూడండి, ఎవరికైనా కావాలనుకున్నవారు ఫస్ట్ స్టార్టింగ్లోనే డిస్ప్లే మీద మీకు నెంబరు అయితే మన వీడియోలో కనపడుతుంది. చాలాసేపు ఆ వీడియోలో చూసి మీరు అన్నీ తీసుకోవచ్చు, అన్నగారికి ఫోన్ చేసి తీసుకోవచ్చు సెమెన్ అయితే. ఇంకా అన్నగారి దగ్గర ఈ మొత్తం అన్ని గిత్తలు చూడండి, కేటగిరీలో దిగవలసిన గిత్తలే అన్నీ. 7 ఎద్దులు కేటగిరీలో దిగవలసిన ఎద్దులు. ఒక గిత్త వచ్చేసి 4 పళ్ళ గిత్త, ఆ లాస్ట్ చివరుండే గిత్త వచ్చేసి 4 పళ్ళ గిత్త. ఇవన్నీ వచ్చేసి కేటగిరీలో ఆడాల్సినవి. నెక్స్ట్ దసరాకు దించుతామన్నారు అన్నగారు. దసరా వరకు వెయిట్ చేయాలి, ఎందుకంటే ఇక్కడి నుంచి మంచి పవర్ఫుల్ బుల్స్ అన్నీ గడకు వచ్చినట్టున్నాయి. అన్నగారు ఆ ఎద్దులు మంచి రికార్డులు కూడా ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు, నాకైతే కొత్త కాబట్టి నాకు మ్యాక్సిమం కొంతే తెలుసు. తెలిసిన వాళ్ళు ఎవరైనా మేము చూసాము ఆ పందాలు అనేటోళ్ళు కామెంట్ చేయండి నాకు. ఈ సింహ త్యాగి పందెం చూసిన వాళ్ళు
ఎవరైనా వీడియో ఉన్నా కూడా నాకు లింక్ పెట్టండి, ఎందుకంటే నేను ఇంతవరకు చూడలేదు, నాకు కూడా చూడాలనే ఒక ఆశ చాలా ఉంది. ఇది అన్నగారి షెడ్లో ఉన్నటువంటి గిత్తల షెడ్డు, వీటి వివరాలు. నెక్స్ట్ 1 ఇయర్ తర్వాత నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీకు మళ్ళీ ఇక్కడి నుంచి ఒక మంచి అద్భుతమైన వీడియోని మన యూట్యూబ్ ఛానల్ నుంచి పెడతాను ఫ్రెండ్స్. అందరూ చూసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది అన్నగారి దగ్గర ఉన్నటువంటి ఈ గిత్తలన్నీ. వీటికైతే ఏ ఒక్క పేర్లు ఇంకా నామకరణం చేయలేదు. నామకరణం అయితే ఎక్కడ ఇంకా దించేటప్పుడు ఏమన్నా పెడతారేమో అని అనుకున్నా. పెడతారో తెలియదు పూర్తిగా సమాచారము. ఈ గిత్త అయితే భలే పౌరుషంగా ఉన్నాయి ఈ రెండు. ఈ ఇంకా బాగా అన్నీ యంగర్స్ కదా, బీభత్సంగా ఉన్నాయి అన్ని గిత్తలు. చూడండి, ఇది అన్నోళ్ళ షెడ్డు. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణము, పచ్చని సొప్ప, ఇక్కడ వీటికి దానా అయితే ఏర్పాటు చేశారు. ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.